పాకిస్తాన్ రేంజర్స్ ద్వారా ఇక్కడ పెరేడ్ అనేది అయితే జరుగుతుందని చెప్పేసి అయితే విన్నాము. ఈ వీడియోలో మీకు ఇదంతా కూడా చూపించాలి అనుకుంటున్నాను. వీటిని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది పెరేడ్. ఇక్కడికి వెళ్ళాలంటే ముందు అయితే ఇక్కడ ఎలాగే దీన్ని క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చెకింగ్ అని జరుగుతూ ఉంటది. ఇక్కడ మేల్స్ కి వేరేగా, ఫీమేల్స్ కి వేరే లైన్స్ లో వెళ్లాల్సి ఉంటుంది. అంత దూరం నుంచి లైన్ కట్టుకొని వస్తే ఇంక ఇప్పటికైంది ఇక్కడ ఎలా చెకింగ్ అనేది. ఇంకా మా వారైతే రాలేదు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. నేను ముందు వచ్చాను. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అవి కూడా ఉంటాయి. మనం కావాలి అనుకుంటే క్యాప్స్ కానీ లేదంటే ఇలాగ ఫ్లాగ్స్ అవి కానీ కొనుక్కోవచ్చు. అబ్బాయి జెండా రంగులతో హెయిర్ బ్యాండ్స్ అయితే భలే ఉన్నాయి. ఇంకా ఆర్మీ క్యాప్స్ కానీ, డ్రెస్సెస్ అండ్ టీ షర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. కావాలనుకున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు. అమ్మో, ఇక్కడ ఇతని మీసాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ఇతను కూడా పెరేడ్ చేసే అతనే. ఈ రోజు అయితే బయట ఉన్నారేమో, ఎప్పుడు ఇతను కూడా పెరేడ్ చేస్తూ ఉంటారంట. ఇంకా బోర్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక మహారాజు అయితే గుర్రం పైన ఉన్నట్టుగా ఇలా స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట. కొంచెం దూరం అయితే నడాల్సి ఉంటుంది. ఇంక వాక్ బోర్డర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇటువైపు స్ట్రైట్ గా వెళ్తే ఏమేమి చూడొచ్చు ఇక్కడ ఇలా మార్క్ చేసే ఉంచారు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్లాల్సింది. ఈ అటరీ వాఘా బోర్డర్ దగ్గరికి వెళ్ళడానికి కానీ, అక్కడ జరిగే పెరేడ్ ని చూడడానికి కానీ టికెట్ ఏమీ ఉండదు, ఫ్రీ ఎంట్రన్సే. యుద్ధాల్లో యూజ్ చేసే యుద్ధ పరికరాలు అయితే ఇక్కడ ఎలాగ ఒక 2 అయితే కనిపించాయి, చిన్న చిన్నవి అనమాట. ఈ పెరేడ్ ని అయితే చూడడానికి చాలా మంది జనాలు వచ్చారు. ఇక్కడ బిఎస్ఎఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పేసి 75th ఇండిపెండెన్స్ డే రోజున కట్టినట్టున్నారు. ఈ పెరేడ్ జరిగే దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఈ బిల్డింగ్ లోపలికే వెళ్ళాలి మనం. ఇప్పుడు మొత్తానికి లోపలికి అయితే వచ్చాము. ఇటువైపు ఇండియా, అటువైపు పాకిస్తాన్. ఆ గేట్లు మాత్రమే సరిహద్దు. ఇంకా మేము వచ్చిన కొద్దిసేపటికి పెరేడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ లోనే కూడా. బయట చూసి చాలా ఎక్కువ మంది వస్తున్నారు అనుకున్నాను, లోపలికి వచ్చేస్తే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం ముందుగా కనుక వచ్చి ఉంటా ముందున కూర్చుందామేమో మేము కూడా. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ వాళ్ళు కూడా సేమ్ ఒకేలా అలా చేస్తున్నారనమాట. చూడడానికి ఇది అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పెరేడ్ అనేది ప్రతి రోజు కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ స్టార్ట్ చేసింది అయితే 1959వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రోజు కూడా ఈ పెరేడ్ అనేది ఇక్కడైతే జరుగుతూ ఉంటుంది. ఈ అటవీ వాఘా సరిహద్దుల్లో జరిగే పెరేడ్ ఫ్లాగ్ ఆఫ్ వేడుక లేదా జెండా ఉపసంహరణ అని కూడా అంటారంట. ఇది ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ఏంటనుకుంటున్నారు? ఇది 2 దేశాల మధ్య సైనికుల మధ్య సద్భావనను పెంపొందించడానికి ప్రారంభింపబడిందంట. ఇది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఆచారం అంట. దీనిని భారతదేశ, పాకిస్తాన్ భద్రతా దళాలు 1959వ సంవత్సరం నుంచి ఇప్పటికీ కూడా సంయుక్తంగా అనుసరిస్తున్నారు. ఈ పెరేడ్ అనేది బిఎస్ఎఫ్, ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ పాకిస్తాన్ రేంజర్స్ ద్వారా జరగబడుతుంది. ఈ వాక్ బోర్డ్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఆ సాయంత్రం మాత్రమే పెరేడ్ అనేది అయితే మనకి జరుగుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో వెళ్తేనే ఈ పెరేడ్ అనేది అయితే చూడొచ్చు. ఇన్ వింటర్ లో అయితే ఈ పెరేడ్ 4:15 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ సమ్మర్ లో అయితే 5:15 PM నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సన్సెట్ అయ్యే ఒక 2 hours ముందే స్టార్ట్ అవుతుంది. ఈ పెరేడ్ 30 to 45 minutes వరకు జరుగుతుంది. కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటది. ఈ పెరేడ్ స్టార్ట్ అయ్యి 20 నిమిషాల ముందు నుంచి కూడా లౌడ్ స్పీకర్స్ ద్వారా హిందుస్థాన్ జిందాబాద్, సారే జహా సచ్చా, హిందుస్థాన్ హమారా వంటి దేశభక్తి గీతాలు అయితే వినిపిస్తాయి. అప్పుడు పాకిస్తాన్ వైపు వాళ్ళు కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా వెలువడతాయి. ఈ పెరేడ్ అనేది 2 దేశాల సైనికుల మధ్య సద్భావనను పెంపొందించడానికి ప్రారంభింపబడిందంట. ఇటువైపు బిఎస్ఎఫ్, అటువైపు పాకిస్తాన్ రేంజర్స్ ఇద్దరు కూడా సేమ్ ఒకేలాగా అనమాట చేస్తూ ఉంటారు. అటువైపు ఇటువైపు కూడా చాలా చురుకైన అడుగులతో ఇలా చేస్తూ ఉంటారు. చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోవన్నట్టుగా ఉందన్నమాట. ఒళ్ళంతా పులకరించిపోతుంది నిజంగా ఇది చూసేటప్పుడు అయితే మాత్రం. ఇప్పుడైతే ఒక అతను ఇలా చురుకైన అడుగులతో అనమాట, అతను ఇలా కాలు పైకి లేపితే తల పై వరకు లెగుస్తుంది. కాలు కూడా అంత ఫాస్ట్ గా ఇలా నడుస్తే అంత ఫాస్ట్ గా కాలు అయితే ఇలా పైకి లేపుతున్నారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు వెళ్ళిన పై అధికారి దగ్గర నుంచి ఇలా సైల్యూట్ తీసుకుంటున్నారు ఇద్దరు కూడా. ఓ గేట్స్ అయితే ఇప్పుడు ఓపెన్ అయ్యాయి, ఇండియా పాకిస్తాన్ గేట్స్. ఇంకా
ఈ గేట్స్ ఓపెన్ అయిన తర్వాత అయితే ఇంకా అందరం కూడా ఇంకా లేచి నించుండిపోయాం ఇంకా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వాళ్ళు ఒకరినొకరు చూసుకుని ఒకరికొకరు అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఈ పరేడ్ ఇక్కడ కొనసాగించడానికి కారణం రెండు దేశాల సైనికుల మధ్య సద్భావనను పెంపొందించడానికే. మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఇలా ముందుకు వచ్చి ఒక్కసారిగా ముగ్గురు కూడా ఇలా కాలు ఇలా పై వరకు లేపుతున్నారు. ఇంకా ఇలా అయితే చేస్తున్నారు. చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదన్నమాట, అంత బాగుంది. ఇంకా రెండు వైపులో కూడా ఒకేలా చేస్తున్నారు, అటువైపు పాకిస్తానీస్, ఇటువైపు బిఎస్ఎఫ్. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి ఒకరు అటువైపు నుంచి ఒకరు వస్తున్నారు. ఇంకా చాలా ఫాస్ట్ గా నడుస్తూ ఇలాగా వస్తున్నారు. ఇలా ఇద్దరు కూడా గేట్ వరకు వస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఇలా చేశాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంకా మళ్ళీ బిఎస్ఎఫ్ అండ్ పాకిస్తానీస్ కూడా గేట్లకి అటువైపు ఇటువైపు ఒక గ్రూప్ లా నించొని అందరూ కూడా ఒకేలా చేస్తున్నారు. చూడడానికి ఇదైతే ఎంతగానో బాగుంది అనిపించింది. ఇక్కడికి రావడానికి అమృత్సర్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పెరేడ్ స్టార్ట్ అయ్యే ఒక 1 అవర్ ముందు నుంచి కూడా ఇక్కడ కనుక ఉన్నట్లయితే ముందు సీట్స్ లో కూర్చోవచ్చు అనమాట. ఇక్కడైతే 2 గంటల నుంచి కూడా స్టార్ట్ చేసేస్తారు. 2 గంటల 3 గంటల నుంచి కూడా ఇక్కడ ఈ పెరేడ్ చూడడానికి అయితే వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఒక అతను అయితే ఇంకా హిందుస్థాన్ జిందాబాద్, వందే మాత్రం ఇలా అంటుంటే ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తూ ఉంటది. రెండు వైపుల నుంచి కూడా 2 పర్సన్స్ వచ్చి గేట్ దగ్గర వరకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ముందున్న వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు. స్టార్టింగ్ గ్రూప్ గా ఉన్న వాళ్ళలో ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా అలా గేట్ దగ్గర వరకు వెళ్ళి ఇంకా అక్కడ ఉంటున్నారు. ఇంకొకరు వెళ్ళారు, మళ్ళీ ఇతరు మళ్ళీ మధ్యలో ఇంకా అలా ఆగారు. గేట్ దగ్గర ఉన్న వాళ్ళలో పాకిస్తాన్ రేంజర్స్ ఒకరు, బిఎస్ఎఫ్ ఒకరు మళ్ళీ ఎదురెదురుగా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత బిఎస్ఎఫ్ నుంచి ఒకరు, పాకిస్తాన్ రేంజర్స్ నుంచి ఒకరు ఇలా జెండాలు ఎగరేసిన స్తంభాల దగ్గరకు వచ్చేసి జెండాలకి కట్టి ఉన్న తాళ్ళను అయితే ఇలాగ విప్పేసి అయితే పట్టుకుని ఉన్నారు. ఇలా కొంతసేపు అలానే పట్టుకుని ఉన్నారు. మళ్ళీ అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళలో అటువైపు ఇటువైపు ఒక్కొక్కరుగా ఇలా బ్యాక్ అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నలుగురిలో ఇద్దరు గేట్ వైపుగా వెళ్తుంటే ఇంకొక ఇద్దరు వెనక్కి వచ్చేస్తున్నారు. మళ్ళీ బిఎస్ఎఫ్ నుంచి ఇద్దరు గేట్ వైపుగా వెళ్తే పాకిస్తాన్ రేంజర్స్ నుంచి ఇంకొక ఇద్దరు గేట్ దగ్గరగా వచ్చి అక్కడ మళ్ళీ పెరేడ్ ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. ఫ్లాగ్స్ యొక్క తాళ్లు పట్టుకున్న బిఎస్ఎఫ్ అండ్ పాకిస్తాన్ రేంజర్స్ నుంచి ఇద్దరు కూడా ముందుకు వచ్చి ఎదురెదురుగా ఆపోజిట్ గా నించున్నారు. ఇలా నించున్న తర్వాత మళ్ళీ అక్కడ ఒక కొంతసేపు మళ్ళీ పెరేడ్ ని ఇలా కంటిన్యూ చేశారు కొంతమంది. ఇంకా మొత్తంగా పాకిస్తాన్ రేంజర్స్ అండ్ బిఎస్ఎఫ్ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఫ్లాగ్స్ దగ్గరగానే నించున్నారు. అటు పాకిస్తాన్ రేంజర్స్ ఇటు బిఎస్ఎఫ్ రెండు కూడా ఇద్దరు సమానంగా ఫ్లాగ్స్ మీద చాలా నెమ్మదిగా స్లోగా కిందకి ఇలా దించుతున్నారు. రెండు వైపుల నుంచి కూడా ఒకేసారి ఒకే విధంగా ఫ్లాగ్స్ అనేవి కింద దిగుతున్నాయి. ఈ రెండు జెండాలు కూడా జెండా స్తంభానికి ఎదురుగా జెండాలు దించబడుతూ ఉంటాయి. ఇంకా రెండు జెండాలు కూడా కిందకి ఇంకెలా దించారు. ఇలా దించేసిన తర్వాత ఎవరి జెండాలను వాళ్ళు భద్రంగా మడతపెట్టేసి గౌరవప్రదంగా ఎవరి భవనాల వైపు వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఇలా తెచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ గేట్లు అనేవి క్లోజ్ అయిపోతాయి. ఈ గేట్లు కూడా ఇంకా క్లోజ్ అయిపోవడంతో ఇంకా ఈ పెరేడ్ అనేది ఇక్కడతో ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఇది 30 to 40 minutes వరకు జరుగుతుంది పెరేడ్ అనేది. ఓన్లీ సాయంత్రం పూట మాత్రమే జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసరికి అయితే వింటర్ లో అయితే 4:15 PM నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్మర్ లో అయితే 5:15 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పెరేడ్ చూడడానికి కూడా ఎటువంటి ఎంట్రన్స్ ఫీజు అనేది కూడా ఉండదు. ఈ అట్రీ వాఘా బోర్డర్ లో పెరేడ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఫేస్ పైన ఇలాగా ఇండియన్ ఫ్లాగ్ సింబల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.